చెప్పి మేకప్ టెస్ట్ చేసి వారు తీస్తున్న దైవబలం సినిమాలో సుందరయ్య కుమారుడి పాత్ర ఇచ్చి 200 రూపాయల పారితోషికం కూడా ఇచ్చారు. ఈ సినిమాకి ఎన్టీఆర్ గారు హీరో. మొట్టమొదటిసారి చెప్పిన డైలాగ్, అమ్మా ఇన్నాళ్ళకి మంచి రోజులు వచ్చాయమ్మా, ఎవరో ఒక వీరుడు వచ్చాడమ్మా. ఈ డైలాగ్ 2 టేకులు తిని 3వ టేకులో బాగా చెప్పారు. మొత్తం అతని మీద 2-3 రోజులు షూటింగ్ జరిగింది. ఇందులో చిన్న పాత్రే చేసిన శోభన్ బాబు గారి నటన, క్రమశిక్షణ నచ్చి తన తరువాత తీయబోయే మహామాయ జానపద సినిమాలో హీరోగా అవకాశం ఇస్తానని చెప్పారు నిర్మాత. దానికి శోభన్ బాబు గారు ఎంతో సంతోషించారు. 1959 సెప్టెంబర్లో విడుదలైన దైవబలం సినిమా విజయం పొందక పెట్టిన డబ్బులు కూడా రాకపోవడంతో ఆయన మహామాయ సినిమాను విరమించుకున్నారు. అయితే ఈ సినిమాతో శోభన చలపతిరావుగా ఉన్న తన పేరుని శోభన్ బాబుగా మార్చుకున్నారు. అదే సమయంలో తన తండ్రి కాబోతున్నట్టు తెలిసింది. దాంతో ఎలాగైనా మరింత కష్టపడాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలా ప్రయత్నాల్లో ఉండగా విశాఖపట్నం నుండి బిఆర్ నాయుడు అనే వ్యక్తి భక్త శబరి సినిమా తీయడానికి మద్రాసు వచ్చారు.